తిరుమల భూవరాహస్వామి గుడిని కూడా వదలని దుర్మార్గులు. భూవరాహస్వామి గుడి పైన గర్భగుడి బంగారు తాపడం కోసం అక్కడ కూడా 12 విగ్రహాలు ధ్వంసం చేశారని వార్త. ఇది నిజమా కాదా? మనం ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది తిరుమలలో, తిరుమలే కాదు మొత్తం దేవాలయాల్లో ఏం జరిగింది తెలుసుకోవడానికి తిరుపతిలో కెన్సస్ హోటల్లో రేపు ఉదయం అంటే 6వ తేదీ ఉదయం 11 గంటలకి హిందువులంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దయచేసి ధర్మం మీద ఎవరికైనా ప్రేమ ఉన్నా, సనాతన ధర్మం కోసం, మన గుడుల యొక్క రక్షణ కోసం, మన ధర్మ రక్షణ కోసం పోరాడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా అందుబాటులో ఉంటే రేపు ఉదయం 11 గంటలకి రౌండ్ టేబుల్ సమావేశంలో జరగబోయే ఈ డిస్కషన్ భూవరాహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో తిరుమలలో దానిపైన 12 విగ్రహాలు ధ్వంసం చేశారు. 20 కేజీల పైగా బంగారం లూటీ అయ్యింది అని సమాచారం. అది ఎంతవరకు ఏం జరిగింది, అసలు దీన్ని ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఇంకా సంపూర్ణమైనటువంటి వివరణ కోసం రేపు ఉదయం రౌండ్ టేబుల్ సమావేశంకి ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఉదయం 11 గంటలకి కెన్సస్ హోటల్, ఏపీఎస్ మన ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి కెన్సస్ హోటల్లో ఉదయం 11 గంటలకి. చాలా బాధగా ఉంది ఈ వార్త చెప్పడానికి కూడా. గోవిందరాజ స్వామి గుడి అనుకున్నాం, కానీ దానికన్నా ముందే తిరుమలలో 2020లో ఆ ఫోటోలో మీరు చూస్తున్నారు. ఓ పక్క డాలర్ శేషాద్రి గారు ఉన్నారు, మరో పక్కన ధర్మారెడ్డి ఉన్నారు. ఆ విగ్రహాలు చూడండి. ఈ విగ్రహం మామూలుగా గుడి పైన ఉన్నటువంటి విగ్రహానికి కవచం లాగా వేయాలి, కానీ వీళ్ళు విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు అని అంటే గుడి పైన ఉన్నటువంటి విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు అని అర్థం. వేదకాలం కాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన భూవరాహస్వామి యొక్క గుడి అది. దాని ఏమైంది, దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ రండి, పాల్గొనండి, ధర్మరక్షణకై పోరాడదాం. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం భారతీయతకై పోరాడదాం. సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకై ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. గోమాతను రక్షించుకుందాం. గోయిందా గోయిందా. ప్రతి ఒక్కరూ రేపు ఉదయం కెన్సస్ హోటల్ దగ్గరికి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. హిందువులంతా దాంట్లో పాల్గొనాలని మరొకసారి మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. గోయిందా గోయిందా.